హోరాహోరీగా నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హుస్సేన్ భాషా విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా న్యాయవాదుల ఎన్నికలు. నంద్యాల బార్ అసోసియేషన్ లో శుక్రవారం అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. అభ్యర్థుల గుండెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం కొనసాగింది. పోలీసుల పరిరక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 418 ఓట్లు ఉండగా 379 ఓట్లు నమోదు కావడం జరిగింది. న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపొందిన వారు బార్ అసోసియేషన్లకు అభివృద్ధికి కృషి చేయాలని, వారికి నా వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. అదేవిధంగా 3 గంటల నుండి 5 గంటల వరకు ఓటు లెక్కింపు చేశారు. గెలుపొందిన వారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ నాయక్, హుస్సేన్ భాషా జనరల్ సెక్రటరీగా, ఎంఆర్ కృష్ణారెడ్డి జాయింట్ సెక్రటరీగా, బాలు నాయక్ స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా, చిన్నలింగమయ్యలు గెలుపొందడంతో పూలదండలతో వారిని ఘనంగా సత్కరిస్తూ కేరింగ్ తెలివేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, నంద్యాల జిల్లాకు రావాల్సిన కోర్టు బెంచ్ కోసం కృషి చేస్తామని, న్యాయవాదులకు ఏ అవసరం వచ్చి మేము అండగా ఉంటామని తెలిపారు. टोटल 4 ఉన్నాయి कैंडिडेट తినిపోయానా
నంద్యాల జిల్లా న్యాయవాదులందరికీ నమస్కారాలు, నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ వాళ్ళ ప్రేమ ఓటుతో నాకు గెలిపించారు. అందరి హృదయపూర్వక వందనాలు. ప్రతి సీనియర్ కు బార్ అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తానని మరియు ఆటల పోటీల్లో ప్రతి ఒక్క న్యాయవాదికి ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తూ చేపిస్తూ వాళ్ళతో వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకుంటూ వాళ్ళ ట్రస్ట్ లోంచి గురిలో నుంచి బయటికి తీసుకొస్తానని కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మా నంద్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నేను జనరల్ సెక్రటరీగా నిలబడినందుకు మా తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ నన్ను ఈ రోజు అత్యధిక మెజార్టీతో ప్రేమాభిమానంతో గెలిపించి ఈరోజు నాకు ఒక మంచి బాధ్యత అప్పచెప్పినారు. నేను ఈ సంవత్సరం అంతా మా కమిటీకి అనుగుణంగా అందరితో సమన్వయంగా మాకు రావాల్సినవి, నంద్యాలకు రావాల్సినవి చాలా ఉన్నాయి మన కోర్టుకు. అవన్నీ మేము అమరావతి నుంచి పోయి హైకోర్టు నుంచి సాధించుకొని మా బాడీ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మేము అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేమందరము ఈరోజు మాకు కొన్ని మా ఉపాధ్యక్షుడు ఈరోజు ఇనానిమస్ గా సెలెక్ట్ అయినాడు. ఆయన కూడా ధన్యవాదాలు ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మా లింగమయ్య ఈరోజు స్పోర్ట్స్ సెక్రటరీ గెలిచాడు. మా నాయక్ కూడా గెలిచాడు. ఈరోజు మేము అందరం కమిటీ సమయస్ఫూర్తిగా ఈ రోజు నాకు జరిగిన ఎలక్షన్లలో మా నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడంతో మా యొక్క ఆ బార్ అసోసియేషన్ సభ్యులందరి నేను ఎవరు ఓటేశారు ఎవరు వేయలేదనేది ఆలోచించకుండా అందరినీ కలుపుకొని అందరూ మన మిత్రులు, మన సీనియర్లు, మన జూనియర్లు, తర్వాత అంతా మన అడ్వకేట్స్ కాబట్టి మన అడ్వకేట్ కమ్యూనిటీ కోసం నేను పాటుపడతాను. మన యొక్క సీనియర్ల సలహా మేరకు మరియు మా యొక్క కమిటీ ఉమ్మడి నిర్ణయాల మేరకు ఏ నిర్ణయమైనా కానీ తీసుకొని ముందుకెళ్తాను. ఈ యొక్క అసోసియేషన్ను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఒడిదుడుకు లేకుండా మంచిగా అందరినీ కలుపుకొని చేస్తానని చెప్పి పోటీకి నిలబడి పోటీ ద్వారా గెలుపొందిన ప్రెసిడెంట్ గారు హుసేన్ బాషా గారు, ఎం కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ, నుంచి బాలు నాయక్ చిన్న జాయింట్ సెక్రటరీగా, చిన్న లింగమయ్య స్పోర్ట్స్ సెక్రటరీగా మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బార్ అసోసియేషన్ ప్రజలకు అందరికీ, లాయర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్ గా చేసినందుకు లాయర్లందరికీ నా ధన్యవాదాలు.